హాయ్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు నేను చేసేది కొబ్బరి ముట్టీలు. శనగపిండి వేసిన కొబ్బరి ముట్టి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేసిన. రెండు కొబ్బరి పచ్చలు తీసుకున్న, మంచి పేస్ట్ చేసేసి కొంచెం శనగపిండి వేసిన. మంచిగా కొద్దిగానే అవేమంటారు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు బాగా సన్నగా తరిమి, పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నా, ఎందుకంటే మనం కొంచెం కారం వేసుకోవాలి కదా, అందుకని కొంచెం కారం వేసుకుందాం అనేసి కొంచెం వేసుకున్న. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు కొంచెం వేసుకున్న. పసుపు కొద్దిగా వేసుకొని దాని తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అనేసి అందరు అనుకుంటున్నారు. కాదు, పింక్ సాల్ట్ కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది కదా, దానికోసమని సాల్ట్ నాకు సరిపోతుంది. మేమేం ఎక్కువ ఏం తినం, కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో మీకు చూస్తుంటే వీడియోలో. అదేం లేదు, బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. బాగా కలిపిన తర్వాత నేను వాటర్ వేయలేను చూడండి. దాన్ని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దానిలోని కొంచెం పాలు ఉంటాయి, కొంచెం ఏమంటారు వాటర్ ఉంటాయి కదా. పచ్చి కొబ్బరి అంటే కొంచెం మనకు అవసరమే లేదా, నేను వాటర్ వేయలేను, అసలు వాటర్ వేయలేను. ఇప్పుడు చూడండి, అది కొంచెం కారం వేసేసి, కొద్దిగా వేసుకున్న కారం కూడా. ఇంతకుముందు పచ్చిమిర్చి వేసినాం కదా. గరం మసాలా అది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు. మంచిగా ముట్టీలు అంటే ఇట్లా ముట్టిలాగా చేస్తారు, నేనైతే ఈ టైప్లో చేసుకుంటా. నాకు అట్లా చేస్తే ఉడకలేదేమో, లోపల ఉడకదేమో అని అనిపిస్తుంది, నాకు అట్లా తినాలనిపించదు. దానికోసం అనేసి నేను ఈ టైప్లో చేసుకుంటా. హోల్ మన ఇష్టం పెట్టవచ్చు, లోపల ఉడకాలనేసి నేను హోల్ పెడతా. హోల్ పెట్టినా సరే, పెట్టకున్నా సరే, ఇట్లా ఈ టైప్లో చేసుకుంటే బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎక్కువ నేను కొబ్బరితోని ముట్టీలు ఇదే చేస్తాను నేను ఎక్కువ. నాకు ఇష్టమైంది స్నాక్స్ చాలా ఇష్టం నాకు, పచ్చి కొబ్బరితో చేసుకోవడము చాలా చాలా బాగుంటుంది. చూసి చేసుకోండి, మీ స్టైల్లో మీరు చేస్తారు కాబట్టి. ఇది నా స్టైల్లో నేను చేసిన. అఫ్కోర్స్ అందరు చేస్తుండొచ్చు ఇట్లనే, కానీ నాకు ఇట్లనే ఏమంటారు, నేను చేసేది చూపిస్తున్నా చూడండి. ప్లీజ్ కామెంట్ చేయండి, నెగిటివ్ వద్దు, ఓన్లీ పాజిటివ్ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కొబ్బరి ముట్టీలు నా స్టైల్లో, చూడండి, చూసి చేయండి. చాలా చాలా బాగా వచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి. కొబ్బరి ముట్టీలు కదా, చాలా చాలా బాగుంది. ఫైబర్ ఫుడ్, అది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. నాలాగా ట్రై చేసి చూడండి.